ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిష్, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలక వావ్. మకర రాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు చాలా మీ దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంది. ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, అందరితో కలిసి ఉండడం, ఎవరికన్నా సమయం ఆపద పడ్డా మంచిగా వాళ్ళకి ఏదో చేతనైన కాడికి సాయం చేయడం, జ్ఞానం తెలివి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళు ఎప్పటికైనా చూడండి, ఎక్కడైనా కానీ చాలా నీట్గా మాట్లాడుతారు, అందరితో కలిసి ఉంటారు. మనమే ఉండాలి, మనమే తినాలి, మీ ఒక్కరి గురించి ఆలోచించరు, నలుగురు గురించి ఆలోచిస్తారు. మంచి జ్ఞానం, మంచి తెలివి. ఇప్పుడు మీ ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, చేసేయాలనుకున్న వాళ్ళు, చాలా రోజుల నుంచి మీరు చాలా కొంత బాధపడుతున్న వాళ్ళు, ఈసారి 100కి 100 మీ ఇంటి లోపల వివాహం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. చేయిపెట్టిన పని తప్పనిసరి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్లకు వినాయకుడు చదువుమని చదువు మీద చాలా ఆలోచిస్తుండ్రు. మకర రాశి వాళ్ళు ఎవరైతే చదువుమని చదువు మీద ఎంత ఎక్కువ ధ్యానం పెట్టి ఇప్పుడు చదివిన తర్వాత కూడా మంచి జాబ్ గురించి ఎత్తుకుతున్నారు. మీరు ఉన్న జాబ్ వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే ఇదే జాబు లోపల పైమెట్టు జాబు లెక్కాలి, ఈ జాబుతో నాకేం సాలడం లేదు, మళ్ళీ ఒక మెట్టు నేను లెక్కితే అప్పుడేమోమని ఆలోచిస్తుంటారు కదా, అది తప్పనిసరి జరుగుతుంది. మీకు అనుకున్నట్టే తప్పనిసరి జరుగుతుంది, అవుతుంది కూడా. ఏదైతే జాబ్ అనుకుంటున్నారో అది పక్కా జరుగుతుంది. కానీ ఒకసారి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, మీకు తప్పనిసరిగా మీకు ఈ జాబ్ కాక పైమెట్టు జాబ్ తప్పనిసరి జరుగుతుంది. ఇంట్లో కార్యకళ్యాణం కూడా మంచిగా జరుగుతుంది. ఇంట్లో కూడా అంత బరుకుతుంటుంది, అరుకుతుంటుంది, అంత మంచి జరుగుతుంది. కానీ ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా పడిందండి. దృష్టి పడింది, మనసు శాంతం లేదు, వచ్చిన పైసా ఆగడం లేదు. అందరికీ బాగానే కనిపిస్తున్నారు. ఇలా ఇంటికి ఏం తక్కువ ఉంది, ఇలా ఇంట్లో బాగానే ఉన్నారు, ఇలా బాగానే ఉన్నారు అన్నట్టు ఉంది. కానీ ఏమీ లేదు. ఎలా వస్తుంది అలాగే పోతుంది, ఎలా వస్తుంది అలాగే పోతుంది. లక్ష్మి రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఏమిటిదంటే చూడండి, ఈ ఒక్క దరిద్రం మీ ఇంటి మీద ఈ ఒక్క దృష్టి తొలగించుకుంటే చాలా బాగుంటుంది. అంతా జయమే జరుగుతుంది. కాలకంటగా దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. ఆ శివయ్య దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. పైమెట్టులు ఎక్కుతారు, రాజా బతుకుతారు. ఇప్పుడు ఏదైతే మీరు పని మనసు లోపల ఉందో అది తప్పనిసరి జరుగుతుంది. సరి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 4. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. గురుబలం చాలా తక్కువ ఉందండి, శని బలం చాలా ఎక్కువ ఉందండి. గురుబలం 2, శని బలం 6. 6 ఎక్కడ, 2 ఎక్కడ, 4 భాగాలు శని దరిద్రం చాలా ఎక్కువ ఉంది. దాని గురించి మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది, లాభం జరుగుతుంది. ఇంకా దీనికన్నా మీరు మళ్ళీ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.